మత్స్యావతారం చేప రూపం. సత్యవ్రతుడు అనే ఒక రాజు నది ఒడ్డున యాగం చేస్తున్నాడు. ఒక చిన్న చేప అతని చేతిలో పడింది. ఆ చేప మాట్లాడడం మొదలుపెట్టింది. దయచేసి నన్ను ఇక్కడ వదిలేయొద్దు. పెద్ద చేపలు నన్ను తినేస్తాయి. దాన్ని ఒక చిన్న పాత్రలో వేసుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ చేప ఆ చిన్న పాత్ర అంతా నిండిపోయేంత పెద్దదిగా పెరిగిపోయింది. దాన్ని చెరువులో వదిలినా, సరస్సులో వదిలినా రాజు దాన్ని సముద్రంలో వదిలేశాడు. అప్పుడే ఆ చేప ఒక్కసారిగా భారీ రూపం తీసుకుని ప్రకాశంగా వెలిగింది. అది విష్ణువు అవతారం. మత్స్యావతారం నుంచి మనమేం తెలుసుకోవాలంటే, నువ్వెంత చిన్నవాడివైనా కరుణతో సహాయం చేస్తే ఒక పెద్ద మార్పుకి కారణం కావచ్చు.